మీరు మరి మీ రెపర్టుఆర్ అంటే మీ ఈ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా, సంఖ్య ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలులు చూసుంటారు కదా అనంత్ గారు. చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో, ఎవరి శైలి మీకు బాగా ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం, శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది. గోపుచ్చే అంటారు కదా, అదే ఆవు తోకలాగా. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపుచ్చేతి దీన్ని ప్రయోగించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం, మనకేదో తడతది. మన అంతరంగాలు, తరంగాలు, రంగాలు, గాలు, అలా. ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లు, బాత్రూమ్. అర్థమైంది. ఇలా సాధన చేసి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చింది చెప్పాను. అర్థమైంది. అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా. అవును, కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంటయింది, పంటను తీసుకుని. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి, సిగ్గుని తీసుకుని. సిగ్గంతా సీర గట్టింది, చీరను తీసుకుని. సీరలో సందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంట. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది నారప్ప పాటలో. కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటుంది. అంటే పక్కనే ఉండాలి, అదే పదం ఉండాలి, కానీ వేరే అర్థం ఉండాలి. పిసినారి నారివే పిసరంత పలకవే. నారి అనేది ఉంటుంది కదా, నారి అంటే ఆ స్త్రీ, వనిత. పిసినారి అంటే లోభి. పిసినారి నారివే అదనమాట చేఖానుప్రాస. దీనేమంటారు? వెన్నెల్లో గోదారు కలవరం కలవరం అని వస్తుంది. అది యమకమే. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం పక్కన వస్తే చేఖానుప్రాస. అయ్య బాబాయ్, భాషలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో మాట్లాడేస్తాం కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న జ్ఞానమా లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన? దేవదేవం భజే. నన్ను పండితులు అన్నారా? మరి మీరు పండితులే కదా, సంగీతంలో మీరు పండితులే. సంగీతం నేర్చుకున్నామండి, అది తల్లిదండ్రుల భిక్ష. అప్పుడు మీరు చెప్పారు కొంతల వరాల రాగం గురించి చెప్పారు. ఇంకా ఎవరి దగ్గర నేను కొంతల వరాల గురించి చెప్పాను అనుకోండి, అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు, నాకు తెలుసు అనుకుంటారు అలా. సో ఇసి ఖుషిమే. మీరు హిందీ పదాలు ఏమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు. అంటే నాకు హిందీ పూర్తిగా రాదు, ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలురే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్కి పండగే జూంబరే ఏ కొండాలైనా పిండి చేసే కండలున్నోడే గండాలైనా దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్ని బాలీవుడ్ని తారుమారేంగే తార్మార్ తక్కరుమార్ వస్తుంటాయి. ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. మీరు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ దశకం నుంచి, అదే 19 ఏళ్ళు దగ్గర 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరు ఇప్పుడు పనిచేస్తారు కలిసి. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు, గేయ రచయితలు, కవుల గురించి చెప్పినప్పుడు ఈ తరం కవులు కానీ గాయకులు కానీ
అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే, రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు పదింతల అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం ఈ తరం గాయనీ గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటుంది కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా! ఇన్‌ఫాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై చిన్న కదా! కారణం అండి. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్‌లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత 1990లో 3000 హ్మ్. కాసు. ఇప్పుడెంత 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా! పాటకి 5,00,000, 6,00,000, 12,00,000 తీసుకుంటున్న గాయనీ గాయకులున్నారు. అవును సార్. ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్? చెప్పకూడదు. అని ఏముంది అది తెలిసే అంటే తీసుకుంటారు అది అది ఏ రూపంలో తీసుకున్నారో మనకు తెలీదు. అది వైట్ ఎంతో తెలీదు. బ్లాక్ ఎంతో మనకు తెలీదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి. కరెక్ట్. పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద అలాంటి సమాచారం కూడా ఉంది. సమాచారం అలా తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. ఉమ్. అంటే నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే కాసుల పంటే. అంటే ఇక్కడ నిలదొక్కుకోవడం కంటే కూడా అండి వచ్చిన సక్సెస్ అనేది ఎలాంటిది అనేది ముఖ్యం. తెలియకుండా ఒక ఒక పాట అన్నీ కలిసి వచ్చి అది 1000 మిలియన్లకి వెళ్ళిపోయింది అనుకోండి, అమాంతం అమాంతం పెరుగుతుంది అంతే. వ్యాపారాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. అంతే అంతే అది అది ఖచ్చితంగా అది దాన్ని గౌరవిస్తూనే మీకు ఎప్పుడైనా లీన్ పీరియడ్స్ వచ్చాయి మీరు వచ్చిన కొత్తల్లో కానీ అంటే కొంత ఖాళీ ఉన్న సమయాలు వచ్చి ఏమిటి నేను అని వచ్చిన ఒక 10 నెలలు అంటే అప్పుడప్పుడు ఒక పాట రావడం అలా అయింది కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు పొద్దున్న లేస్తాయి బాబు ఆయనకి పాట ఇవ్వాలి అన్న ఇదితోనే కానీ ఈరోజు ఏం పాట లేదు రాయడానికి అన్న రోజు ఎప్పుడూ లేదు నాకు ఈ 19 సంవత్సరాలు. చాలా గొప్ప వరం మీకు అది. బహుశా మీరు అనుకుని ఉండరు కదా అనంత్ గారు? నేను అనుకున్నాను. అంటే ఇంతటి నేను ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో శ్రేయోభిలాషులే కానీ భయం ఉంటుంది కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత చేసినా మళ్ళీ 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీరు, ఎందుకు ఇంజనీరింగ్ వదులుకుని ఇటు రావడం అని అంటే అంతకన్నా ఎక్కువ ఉండే చూపెడతాను అన్నాను. ఆ 4 8 అయింది, 8 16 అయింది, 16 ఇప్పుడు 19 అయింది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప. అది ఖచ్చితంగా మీ ఏంటి ప్రారంభం అంటే మీ పూర్వజన్మ పుణ్యం. పూర్వజన పుణ్యంతో పాటు మీ ప్రతిభ అండి. ఎందుకంటే అందరినీ మెప్పించడం అంత సహజం కాదు. అంత ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం ప్రతిభ పాండిత్యంతో పాటు ఏదైనా ఆవగింజంత అదృష్టాన్ని కూడా నమ్మాలండి. ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం, అదే ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆవగింజ ఖచ్చితంగా. అవును. ఓ 4 హిట్ పాటలు పాడుకుందాం అనంత్ గారు మీవి. కాలంలో వెనక్కి వెళ్దాము ముందుకెళ్దాం మీ ఇష్టం. నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పాటలు ఇష్టం కాబట్టి మీకు ఎలా అంటే అలా మీ హిట్ పాటలు కొన్ని ఊరికే ఒక 2 లైన్లు అలా పల్లవులు అనుకుంటే అదొక తృప్తి. మొదటి నుంచి చూద్దాం అయితే. ఫస్ట్ హిట్ అన్న రుచి నేను చూసింది ఫస్ట్ బొమ్మరిల్లు అప్పుడో ఇప్పుడు. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఆ తర్వాత వెంటనే కొత్త బంగారు లోకం వచ్చింది హిట్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదెలోన ఏమ్మా ఏమ్మా
అది వరుసగా ఇలాంటి లవ్ సాంగ్ పడుతున్న టైంలో పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే లాంటి మాస్ కానీ రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే నీ వెంటే పడి పడి వస్తానే అని ఓహో మాస్లో ఉన్నాడనమాట అని వచ్చినప్పుడు నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో ఎంతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇంగ్లీష్లు ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నేను కలిసాక ఇలాంటిది ఇంకా అన్ని రకాలన్నమాట. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు సోకులో వైపు సొంపులో వైపు చల్లేసి చంపుతుంటే కలగదా కైపు లాంటివి. ఇలా కమర్షియల్ మీటరే అటు క్లాస్ అయినా మాస్ అయినా కమర్షియల్ మీటర్లో జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన సినిమా ఏమాయ చేసేది. అబ్బబ్బబ్బబ్బ! అసలు ఆ పాటలు ఎంతమంది ముందుకొచ్చి అందాలు సల్లుతున్న ఈ గుండెకేమవ్వలా ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా హోసాన హోసాన గాలుల్లో నీ వాసన హోసాన పువ్వుల్లో నిన్ను చూసిన ఏ సందు మారినా ఈ తంతు మారునా ఓ నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా హోసాన ఊపిరినే వదిలేస్తున్నా హోసాన ఊహల్లో జీవిస్తున్నా. ఇది కంటిన్యూ అవుతూ కొంచెం ఈ సాహితీ పరిమాణాలకి ఇంకా కావ్య గౌరవం అద్దేలాగా కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే గాలిలోన ఆరో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా నీ కోసం ఆరాధిస్తా